బాల్యానికి మూడు ముళ్ళతో బందీ చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లలు భారం అనుకుంటున్నారో బాధ్యత తీరుతుంది అని భావిస్తున్నారో తెలియదు కానీ ముక్కు పచ్చలారని చిన్నారులకు వయసు రాకముందే పెళ్లిళ్లు చేస్తున్నారు. మాంగళ్యం అంటే అర్థం తెలియని వయసులోనే ఓ ఇంటి ఇల్లాలైపోతున్నారు బాలికలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలకు లెక్క లేకుండా పోతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న బాల్య వివాహాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతురు పెరిగిపోతున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇందూరు టాప్ లో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్, బన్స్వాడ్, ఆర్మూర్ డివిజన్ లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన ఏడాదిలో ఒక్క నిజామాబాద్ జిల్లాలో 34 బాల్య వివాహాలను చివరి క్షణాల్లో ఐసీడీసీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వీరిలో 14 నుండి 17 ఏళ్ల పెళ్లి కూతురులే ఎక్కువగా ఉన్నారు. పీటల మీద పెళ్లిళ్లను ఆపుతున్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులు అధికారులపై దాడులు చేస్తున్నారు. అధికారులు వెళ్లేలోపు మరో 5 పెళ్లిళ్లు జరిగిపోయాయి. దీంతో 5గురు కుటుంబాలతో పాటు పెళ్లి కొడుకులపై కేసులు పెట్టారు అధికారులు. 4 ఏళ్లలో సుమారు 106 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారికంగా అడ్డుకున్న బాల్య వివాహాలే ఈ స్థాయిలో ఉంటే అనధికారికంగా ఏ స్థాయిలో బాల్యానికి మూడు ముళ్ళు వేశారో అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో గర్భం దాల్చితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలతో బాధపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురిటిలో తల్లి బిడ్డలు మృతి చెందడానికి బాల్య వివాహాలు కారణమని వైద్యులు చెబుతున్నారు. గైనకాలజిస్ట్ లాగా విజయలక్ష్మి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా బాల్య వివాహాల గురించి మాట్లాడుకోవడానికి, ఈ బాల్య వివాహాలు అనేటివి మన భారతదేశంలో చాలా తరాల నుంచి ఇది అమల్లో ఉంది. అప్పుడు చాలా కష్టపడి వీరేశలింగం పంతులు వీళ్ళందరూ కూడా దీన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు. ఈ బాల్య వివాహాల వల్ల ఎంతో నష్టం ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే బాల్య వివాహాల వల్ల పిల్లలది, అమ్మాయిలది చదువు మధ్యలోనే ఆగిపోతుంది. తొందరగా పెళ్లి చేయడం వల్ల, ఈ 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళ చదువు అనేది అక్కడికి ఆగిపోయి పెద్ద చదువులు చదువుకోలేక, తర్వాత ఉద్యోగాలు చేయలేక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కూడా రాదు. సో ఆర్థికంగా కూడా వాళ్ళు ఎప్పటికి కూడా స్వతంత్రంగా ఉండలేరు. ఎప్పటికీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఉండాల్సి వస్తుంది. దీనివల్ల తర్వాత గృహహింస కానివ్వండి, ఇంకా వరకట్నము, ఇవన్నీ కూడా అన్నీ కూడా సామాజికంగా జరిగే ఎన్నో రకాల పరిణామాలకి ఈ బాల్య వివాహాలు అనేటివి కారణం అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా బాల్య వివాహాలు జరగడం వల్ల అమ్మాయిలు అప్పటికల్లా వాళ్ళు ఇంకా శారీరకంగా ఎదుగుదల జరగదు. కంప్లీట్గా వాళ్ళు ఆ ఏజ్కి రావాల్సిన ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి అంత చిన్న వయసులోనే వాళ్ళు సెక్స్లో పాల్గొనడం వల్ల, వివాహం జరిగి సెక్స్లో పాల్గొనడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండి, మనము క్రానిక్ సర్వీసైటిస్ అంటాము, గర్భసంచి ముఖద్వారానికి పుండులాగా ఏర్పడి ఈ ఎర్లీ యంగ్ ఏజ్లో సెక్స్లో పాల్గొనడం వల్ల వీళ్ళకి తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా. అందుకని ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి చాలా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి బాల్య వివాహాలు గ్రామంలోనే కాదు, పట్టణ ప్రాంతంలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి. నిరక్షరాస్యులు మాత్రమే కాదు, చదువుకున్న వారు కూడా బాల్య వివాహాలను గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలను భారంగా భావిస్తున్నారు. భారం దించుకునేందుకు చిన్న వయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారని ఐసీడీసీఎస్ అధికారులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉన్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. గత ఏడాది జిల్లాలో 34 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 10వ తరగతి పూర్తి కాకుండానే పెళ్లిళ్లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా చేసిన బాల్య వివాహాలకు లెక్క లేకుండా పోయింది. బాల్య వివాహాలు నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాలు ప్రోత్సహించే వారితో పాటు వివాహం జరిపించిన వారికి కూడా 2 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా లేదంటే 2 విధించవచ్చు. బాల్య వివాహాలు జరగడానికి వరకట్నం కారణంగా కొందరు చెబుతుంటే, మరికొందరేమో తమ గల్లీలో పిల్లలు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారని, లేదా ఎవరితోనైనా లేచిపోతున్నారని, ఆ విధంగా జరిగితే మేము అవమానం తట్టుకోలేమని అందుకే తొందరగా అమ్మాయిలకు పెళ్లి చేసి బరువు తిప్పుకుంటున్నట్టు చెబుతున్నారు. ICPS కూడా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద
ఇక్కడ మాకు డిఫరెంట్ పిల్లలు, చిన్న పిల్లలు, 18 ఇయర్స్ లోపల పిల్లలు మిషన్ వాత్సల్య కింద ఈ పిల్లల పట్ల జరుగుతున్న అన్ని రకాలటువంటి నెగిటివ్స్ లైక్ బాల్య వివాహాలు జరగడం కానీ, అఘాయిత్యాలు జరగడం కానీ, పోక్సో కేసెస్ జరగడం కానీ, చైల్డ్ అడిక్షన్స్ జరగడం కానీ, ట్రాఫికింగ్ జరగడం కానీ, ఇటువంటి అన్నిటి మీద మేము ఇమ్మీడియట్గా రషప్ అయి పట్టుకొని వాళ్ళని అవకాశం ఉంటే ఎక్కడికక్కడ పోలీస్ కేసులు పెట్టడము, మరి అవకాశం లేనప్పుడైతే రైడ్ చేసైనా సరే పిల్లల్ని పట్టుకొచ్చి మా ఇన్స్టిట్యూషనల్ కేర్ అంటే మా ఆడపిల్లలకు సంబంధించిన హోమ్స్లలో వేస్తుంటాం. బాల్య వివాహాలకు సంబంధించి చూస్తే మనకు దగ్గర 39 పెళ్ళిళ్ళు మనం ఆపడం జరిగింది. నేటి ఆధునిక యుగంలో ఇంకా అటవిక మనుషుల్లాగా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరం. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి. ఆడపిల్లలు భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీ పరిధిలో బాల్య వివాహాలు జరిగితే అడ్డుకోవడానికి 1098కి కాల్ చేయడం మర్చిపోకండి. For more videos like this, subscribe Big TV channel.